ఇన్నాళ్ళు మిడిసిపడిన పసిడి మిలమిలలు కాస్త తగ్గాయి. ఇన్నాళ్ళు ఆకాశాన్నంటిన ధరలు కొంచెం దిగొచ్చాయి. దివాళీ వేళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1860 రూపాయలు తగ్గి 1,24,500కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,700 తగ్గి 1,12,300 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం $4,000 నుంచి $3,959కు పడిపోయింది. అయితే వెండి ధర సరికొత్త రికార్డు గరిష్టాలకు చేరుతోంది. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై 3,000 పెరిగి 1,80,000కి చేరుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, గోల్డ్ రేట్స్ కాస్త తగ్గినా కూడా సిల్వర్ రేట్స్ అయితే హైక్ లో ఉన్నాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ లో ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన బంగారం ధర ఇవాళ కాస్త దిగొచ్చింది. గత కొద్ది రోజులుగా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన బంగారం ధరలకు ఎట్టకేలకి ఇవాళ బ్రేక్ పడిందని చెప్పవచ్చు. బంగారం ధరలు ఇవాళ గణనీయంగా పతనమయ్యాయి. ఇవాళ బంగారం ధరలు చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల బంగారం ధర 1,860 తగ్గి 1,24,000కు చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర 1,700 తగ్గి 1,12,300 వద్ద కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఔన్స్ బంగారం $4,000 నుంచి $3,959లకు పడిపోయింది. అయితే వెండి మాత్రం మాత్రం తగ్గడం లేదు. వెండి అయితే ఇవాళ 3,000 పెరిగి 1,80,000కు చేరుకుంది. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు రేట్లు తగ్గి కాస్త ఊరట తీసుకుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే గత 20 రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఈ రోజు భారీగా తగ్గి పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో బంగారం ఒక పెట్టుబడి సాధనంగా మారింది. హై రిటర్న్స్ అందించే మార్గంగా కనిపిస్తుంది. దీంతో చాలా మంది బంగారం కొంటున్నారు. భౌతిక బంగారంతో పాటు డిపాజిట్ విధానంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. దీంతో బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు ఒక్కసారి ఆకాశాన్ని అంటాయి. సామాన్యులకు దొరకనంత ఎత్తుకు బంగారం ధర వెళ్ళింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే బంగారం అంటేనే మహిళలు భయపడే రోజులు వచ్చాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణించడం కూడా బంగారం పెరుగుదల ప్రధాన కారణం చెప్పొచ్చు. అయితే నేడు మాత్రం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇటీవల దూసుకెళ్తున్న బంగారం ధరలు కాస్త ఇవాళ బ్రేక్ పడింది. ఏదైతే ఇటీవల అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్నటువంటి దిగుమతి సుంకాలు కావచ్చు, H-1B వీసా వంటి పెంపు సహా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లను తగ్గించి భవిష్యత్తులో తగ్గించినట్లు సంకేతాలు ఇవ్వడం, కేంద్ర బ్యాంకులు విపరీతంగా బంగారం కొనుగోలు జరుపుతుండడం వంటి కారణం వల్ల రేట్లు ఇలా పెరిగి తగ్గుతున్నాయని చెప్పొచ్చు. సింధూరా, రైట్, థ్యాంక్ యూ సార్. ఇక మొత్తానికి ఇన్నాళ్ళు ఆకాశాన్ని అంటిన పసిడి ధరలు అయితే కొంచెం దిగొచ్చాయి. అయితే వెండి ధర మాత్రం సరికొత్త రికార్డు గరిష్టాలకు చేరుకుని బులియన్ మార్కెట్లో కిలో వెండిపై 3,000 పెరిగి 1,80,000కు అయితే చేరుకుంది.